Deuteronomy chapter 33, verse 26. ద్వితీయోపదేశ ఖండము 33వ అధ్యాయం 26వ వచనం చదువు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును. దేవా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని ఎందుకు ఆశిస్తున్నారు? చేయిస్తాను ప్రభా. నీ సహాయము, నీవు నాకు సహాయం చేయడానికి ఎలా వస్తాన్నావు ప్రభా? అలాంటి చేతులు పరిగెత్తి, ప్రభా ఆకాశవాహనుడై నాకు సహాయం చేయడానికి, నా ఇంటికి సహాయం చేయడానికి రమ్ము దేవా, రమ్ము దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని సహాయం మీకు అంత వేగంగా వచ్చును గాక. ఆకాశంలో ఎగురుచున్నవన్నీ చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. మరి ఆకాశవాహనుడై ఆ మాట ఎందుకు వాడాడంటే, నీకు సహాయం అంత వేగంగా రాబోతుంది, నీకు సహాయం వచ్చునుగాక, మిరకల్ జరుగునుగాక. ఆకాశంలో ఎగిరే ఏ వాహనాలైనా, లేకపోతే ర్యాకెట్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, భూమి మీద వెళ్తున్న కారులతో, భూమి మీద వెళ్ళే ట్రైన్లతో సమానంగా వెళ్తాయా? చాలా వేగంగా వెళ్తాయా? వేగంగా వెళ్తాయి. భూమి మీద వెళ్ళే వాహనాల కన్నా ఆకాశంలో వెళ్ళే వాహనాలు ఎలా ఉంటాయి? చాలా వేగంగా ఉంటాయి. వాటి వేగం ఎక్కువ. భూమి మీద మహా అయితే 200 అంటే చాలా వేగం, 300 అంటే ఇంక మరి అతి వేగం అనమాట. బుల్లెట్ ట్రైన్ అది కూడా చాలా కష్టం. 300 అన్ని చోట్ల అదే వేగంతో వెళ్ళలేవు. 300కి మించి భూమి మీద వెళ్తే మనుషులు ఇంటికి రారు, వాహనాలు రోడ్డు మీద కనబడవు. ఆ వేగం కన్నా మించకూడదు. కానీ ఆకాశంలో వెళ్ళే ఫ్లైట్ 600 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది పర్ అవర్. అవి వాటి యొక్క లెక్క కూడా వేరే ఉంటుంది. మరి ఇంకా ఈ యుద్ధ విమానాలు అయితే 2000 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళి కూడా ఉన్నాయంట. చెప్పండి, ఎన్ని వేలు? 2000 కిలోమీటర్ స్పీడ్ అంటే కన్ను మూసి కన్ను దేశంలోకి వెళ్ళిపోద్ది. అది ఎంత వేగంగా వెళ్తుందో. ర్యాకెట్తో పోలిస్తే ర్యాకెట్ ఇంకా అతి వేగంగా వెళ్తుంది. ఇలాగా వేగాన్ని చూస్తూ ఉంటే ఆకాశంలో ప్రయాణం చేసేవన్నీ వేగం ఎక్కువే, దూసుకుపోతాయి. మనం అనుకుంటాం విమానం ఇక్కడ ఉందని, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎన్నో దేశాలు దాటి వెళ్ళిపోతుంది. మన ఆకాశం నుండి చూస్తుంటే పాకిస్తాన్ దాటి వెళ్ళేది కూడా మనకి విమానం ఇక్కడ నుండి కనబడుతుంది. కానీ మనం ఇక్కడే ఉందనుకుంటాం, కానీ ఏం దాటి ఉంటుంది? పాకిస్తాన్ దాటేసి ఉంటుంది. ఆ డైరెక్షన్లో మనం చూస్తాం, ఎక్కడో చంద్రుడు అక్కడెక్కడో కనిపిస్తాడు. మన ఊర్లోనే ఉన్నాడు అనుకుంటాం చంద్రుడు. మన ఊర్లో ఉన్నాడా? మన ఊర్లో కాదు, గల్ఫ్ కంట్రీస్లో కాదు, అన్ని దేశాల్లో, గ్లోబ్ అంతట్లో ప్రకాశిస్తున్నాడు అనేక చోట్ల. అలాగే సూర్యుడు కూడా అక్కడెక్కడో ఉన్నాడు, ఎన్నో మైళ్ళ దూరంలో, కానీ మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. అతి వేగంగా వచ్చేస్తుంది సూర్య వెలుగు. సూర్యుడు మన పక్కనే లేడండి. ఎంతో దూరంలో ఉన్నటువంటి సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్నటువంటి అంతరిక్షంలో, సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్న సూర్యుని వెలుగు ఉదయించగానే మన ఇళ్ల మీదకి వచ్చేసింది వెలుగు. అందుకే మెరుపు వేగం అంటారు, లైట్నింగ్ స్పీడ్ అంటారు. దేవదూతలట లైట్నింగ్ స్పీడ్ కన్నా వేగంగా వెళ్తాయట. దేవుడు కలుగు చేసిన దూతలు లైట్నింగ్ అంటే మెరుపు వేగం కన్నా అతి వేగంగా వెళ్తాయి. ఇక మనుషులు చేసిన ర్యాకెట్లు, ఫ్లైట్లే, యుద్ధ విమానాలు ఇంత స్పీడ్గా వెళ్తాయి. దేవుని వేగం ఇంకా ఎక్కువ తక్కువ చెప్పండి? ఇటీ చెప్పాలి. దేవుని వేగం చాలా వేగంగా ఉంటుంది. అందువల్లనే ఆయన ఆకాశవాహనుడై వస్తాయంట సాయం చేయడానికి. ఎలా వస్తాడు? ఆకాశవాహనుడై. భూమి మీద కారులో వస్తాను మీకు సాయం చేయడం కానీ అంటే ఎలా ఉండేది? నాకైతే ఇష్టం ఉండేది కాదు. ప్రభా, కారులో అయితే మనుషులు వస్తారు, మీరు కారులో సాయం చేయడానికి రావడం ఏంటి? నేను కారులో వస్తాను, బస్సులో వస్తాను, వాల్వో బస్సులో వచ్చి మీకు సాయం చేస్తాను, లేదా జీప్లో వచ్చి సాయం చేస్తానంటే ఎలా ఉండేది? పరమ అసహ్యంగా ఉండేది. కానీ ఇక్కడ దేవుడు ఏమనంటే, మీకు సహాయం చేయటకు నేను ఆకాశవాహనుడే వస్తాన్నాడు. ఎలా వస్తుందండి సహాయం? దేవుడు ఎక్కడో పై ఆకాశంలో ఉన్నాడు కదా, ఎంత త్వరగా నాకు సాయం చేయగలడంటే ఆయన వేగము మనుషులు ఊహించిన దానికన్నా గొప్పది. ఆయనకి మేఘములు వాహనం వలె ఉన్నాయని కీర్తన గ్రంథంలో రాయబడింది. ఆ వాహనాలు దేవుడు వాడేది మేఘాలట. మేఘవాహనుడే వస్తాన్నాడు, ఆకాశవాహనుడే వస్తాన్నాడు. ఆయన సన్నిధి నీ మీదకి బలముగా దిగి వచ్చునుగాక. అతి వేగముగా దేవుని సహాయం రాగలదంటే అవును. కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగు. శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఏడుస్తూ కూర్చోవద్దు, నిరుత్సాహంతో కూర్చోవద్దు, దుఃఖంలో ఉండొద్దు. నేను ఒక గదిలో, ఒక షెల్లో
నువ్వు కట్టుకుని అక్కడ ఏడుస్తూ కూర్చుంటే నీకు ఏ ఉపయోగం ఉండదు. బైబిల్ చెప్తుంది లోకానుసారమైన దుఃఖము మరణాన్ని తీసుకొస్తుందట. ఇల్లు లేదని ఏడుస్తూ ఉంటే ఇంకా బాధలు పెరిగిపోతాయి. పెళ్లిగాలని ఏడుస్తుంటే బాధలు ఎక్కువైపోతాయి. నాకు అది లేదు ఇది లేదని ఏడుస్తూ ఉంటే ఇంకా నీకు బాధ ఎక్కువైపోద్ది, కానీ బాధ తగ్గదు. ఈ లోక సంబంధమైన దుఃఖము మనిషికి మరణాన్ని తీసుకొస్తుంది. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. ఎంతోమంది దుఃఖముతో వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారు. ఎక్కడో పాయకాశంలో ఉన్న దేవుడు నాకు ఎలా సాయం చేస్తాడు? నా ముందు సమస్య ఉంది, వెనక ఒక శత్రువులు వస్తున్నారు, నాకు దారి లేదన్నప్పుడు కరమలెత్తి ప్రార్థిస్తున్న మోషేని చూడగా మిగిలిన వాళ్ళకి ధైర్యం అనిపించింది. మోషే, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుద్దయ్యా? ఏమవుద్దో చూపిస్తాడు. అక్కడెక్కడ ఉన్న దేవుడు ఎలా సాయం చేస్తాడయ్యా? దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థించాడు, కన్నీళ్లు కార్చాడు, మొరపెట్టుకున్నాడు, దేవుని సహాయం రానే వచ్చింది. మోషే, నీ చేతిలో ఏముందంటే, ప్రభా ఏం లేదు, నా దగ్గర ఏం లేవు, కర్ర ఒకటి ఉంది, అది చాలు, నువ్వు ముందుకెళ్ళు అన్నాడు. సాగిపో అన్నాడు. ఏమన్నాడండి? సాగిపో అన్నాడు. ఎర్ర సముద్రం, ఆ సముద్రాన్ని దేవుడు ఆయన నాసికరంధ్రముడు గాలి ఊదాడట, మన ఊదాడట. ఆయన ఊదిన ఆ గాలికి అనండి ఒకసారి, మనం ఊస్తే ఏం కదిలింది? కనీసం ఏం కదలలేదు. కానీ దేవుడు ఊస్తే సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఇలా వెళ్ళిపోయింది. విడిపోయింది సముద్రం విడిపోయి అగాధం కనబడింది. ఆ సముద్ర అగాధము ఇలా కిందకి దిక్కుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ 6 నెలట మాకు దారి లేదు దేవా, మాకు మార్గం లేదు దేవా అని ఈ ఉదయకాలం ఎవరిని ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే, నాకు మార్గం కనబట్టలేదు, ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో నాకు మార్గం కనబట్టలేదు, ఈ శోధన ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఎదురైనటువంటి ఈ చిక్కుముడిలో నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అంటే, మోషే వలె ప్రార్థించు, కరమలెత్తి ప్రార్థన చేయి. దేవుని సహాయం నీ ఎద్దుకు వస్తే ఎలా వస్తుందో తెలుసా? ఆకాశవాహనుడై అతి వేగముగా తన సహాయాన్ని ప్రభు నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. ఉదయకాలం సాయం చేస్తాడు. ప్రార్థించిన వారందరికీ దేవుడు సాయం చేశాడు. ప్రార్థన చేసుకుందాం. షల్ వి ఆల్ నీల్ డౌన్? మోకరిద్దాం. ప్రభు ఆకాశవాహనుడే సహాయం పంపము దేవా, నీ కృప చూపునైనా, ఏ ఆపదలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ దుఃఖంతో ఉన్నా, నీ ఎద్దు ఆకాశవాహనుడై ప్రభు తన సహాయమును అతి వేగముగా నీకు అందించునుగాక. మేఘవాహనుడై సాయం చేస్తాను, ఆకాశవాహనుడై వచ్చి సాయం చేస్తున్నావు, నీ దక్షిణ హస్తం దువంలో బలపరుస్తున్నావు. నీ ప్రజలను బాగు చేయండి ప్రభు. వాక్య ధ్యానంలో ఉంటూ సహాయం చేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. నీ ప్రజలకు సహాయం అందునుగాక. నీ దాసులందరికీ మీ సహాయం దయచేయండి. నీ ప్రజలందరిని దీవించి ఆస్వాదించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. కానికేతు నా సమస్తము, నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికేతు నా సమస్తము. Surrender all, I surrender all to Thee, my blessed Savior, I surrender all. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ది టాప్.
నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నేను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు, నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరుండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి, బలపరిచి, సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.